సార్ ఇంకోటి ఇప్పుడు యాక్చువల్‌గా మన ఓకే. 'మనీ పర్స్' 3 పుస్తకాలు అయిపోయినాయి. బానే ఉంది. మళ్ళీ ఏంటి అసలు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ మీరు ఏ రకంగా మళ్ళీ జనాల ముందుకొస్తున్నారు? అంటే నేనండి ఇప్పుడు బుక్స్ రాశాను. తర్వాత కౌన్సెలింగ్ కూడా కొన్ని, కొన్ని వేల మందికి కౌన్సెలింగ్ అంటే సలహాలు కావాలనే వాళ్ళు అంటే సూచనలు కావాలన్న వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వగలిగాను. తర్వాత క్లాసెస్ చెప్తాను నేను. మనీ మేనేజ్మెంట్ క్లాసెస్, ఫైనాన్షియల్ లిటరసీ క్లాసెస్ చెప్తాను. ఫ్యాకల్టీగా నేను ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాను. హుహు. ప్రస్తుతం ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట్‌గా పనిచేస్తున్నాను. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా సలహాలు అంటే నా పుస్తకాలు చదివి డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఓకే. అంటే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. హ్మ్. 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 సో, ఆ హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది నేను టేకప్ చేసేవాడిని కాదు. నా ఉద్యోగరీత్యా. హుహుహు. అందుకని నేను త్వరలో ఉద్యోగం నుంచి బయటికి ఇంకా టైం ఉంది. నాకు 2 ఏళ్ల సర్వీస్ ఉంది. హుహుహు. కానీ ముందే వీఆర్ఎస్ ఇచ్చేసేసి హ్మ్. నా మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ నుంచి బయటకొచ్చి హ్మ్. ఫుల్ టైమ్ క్లాసెస్ చెప్పడం, ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లాసెస్ చెప్పడం, ఓకే. నాకు తెలిసింది పంచుకోవటం. హుహు. నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను పెద్ద అడ్వైజర్‌ని అని నేను అనుకోను. హ్మ్. హ్మ్. ఆ బుక్‌లో కూడా రాసా. నా హ్మ్. బుక్స్ అనేవి నా ఫైనాన్షియల్ డైరీస్. హుహుహుహు. కాకపోతే నా ఫైనాన్షియల్ డైరీస్ చదివితే నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యరు. ఓకే. ఎందుకంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే అండి, ఒక 30 ఏళ్ల క్రితం 'వంగ రాజేంద్ర ప్రసాద్' లాంటి వాడు మనకు కనిపించినట్టయితే, హ్మ్. సలహాలు చెప్పినట్టయితే, హ్మ్. నిజంగా నేను ఒక 100,00,00,000 సంపాదించుండేవాడిని ఇప్పటికి. అందుకని మరి నాకు జరిగిన లోటు ఇతరులకు కూడా జరగకూడదంటే, మనం మార్కెట్‌లో చేస్తే బావుంటుందనే ఉద్దేశంతోటి హ్మ్. బయటకొచ్చి ఫుల్ టైమ్ క్లాసెస్, కౌన్సెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది లాంగ్ టర్మ్ చేయాలి. ఆ! నెక్స్ట్ 50, 60 ఏళ్ల వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. హుహుహు. సో, నేను ఇది మా పిల్లలైతే బాగా చేయగలరని వాళ్ళు అంటే మా ఇద్దరు ఇంజినీర్సు. హ్మ్. వాళ్ళు సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. 'వంగా వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్' అనే కంపెనీ పెట్టుకున్నారు. 'వంగా వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్.' హ్మ్. ఓకే. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో అడ్వైజరీ సర్వీసెస్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారనమాట. ఓకే. ఓకే. అంటే హ్యాండ్ హోల్డింగ్ చేయగలుగుతారు. హుహుహు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఓకే. మా అబ్బాయి ఎల్‌ఎన్‌టీలో జాబ్ చేస్తాడు. హ్మ్. దానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చాడు. ఓకే. కంపెనీలో జాయిన్ అవుతాడు. సో, వాళ్ళు ఈ, ఈ హ్యాండ్ హోల్డింగ్ డిస్ట్రిబ్యూషన్ వాటికి చేస్తారు. హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి వీలవుతుంది. సో, హుహుహు. వాళ్ళకి కూడా నేను అడ్వైజర్‌గా ఉంటాను. ఓకే. కంపెనీలో నేను పార్ట్ కాదు గానీ, హ్మ్. వాళ్ళకి కావాల్సిన అడ్వైజరీ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఇంకోటేంటంటే అండి, మన ద్వారా అంటే మనమేమి ఎవరిని కోర్డిసలు చేయం. కానీ ఒక మాట మార్చేస్తుంది గదా! హుహుహు. అందుకని ఒక్క సలహా. ఆ! తెలిసింది పంచుకుంటే, పంచుకోవడం కంటే ఆనందం ఏముంటుందండి? హ్మ్. సో, అంటే యాక్చువల్‌గా టీచింగ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. హ్మ్. మనం చెప్పే క్రమంలో అవతలోళ్ళు నేర్చుకుంటారో లేదో మనకు తెలీదు గానీ, హుహు. మనం చాలా నేర్చుకుంటాం గదా! ఓకే. సో, ఐ ఎంజాయ్ షేరింగ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. జనం జనం నుంచే నేర్చుకుంటాం గదా! మనం గూడా. హ్మ్. అంతే. మనం చదివి నేర్చుకుంటాము. వేరే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాము. అందరూ నేర్చుకోవటమే గదా! కాకపోతే అబ్జర్వేషన్ అండి. హుహు. లాజికల్‌గా థింక్ చేయటం. హ్మ్. వి లవ్ పీపుల్. హ్మ్. వెన్ వి లవ్ పీపుల్ వై వి షుడ్ నాట్ షేర్ అవర్ నాలెడ్జ్. హ్మ్. సో, ఈ క్రమంలో మనం గూడా ఎదుగుతాం. హ్మ్. ఇప్పుడు మనీ పర్స్ పుస్తకాలు చదివి కోట్లు సంపాదించినోళ్ళు చాలా మందున్నారు. అవును. కానీ ఈలోపు నాకు కూడా లాభాలొచ్చినాయి గదా మరి. హ్మ్. అంటే మా ఆవిడ గూడా బానే సంపాదించుకుంది పుస్తకాల ద్వారా. హ్మ్. పబ్లిష్ చేసి. సో, ఆమె సంపాదించుకుంది. సో, హ్మ్. నాలెడ్జ్ పంచుకుందాం అంతే. సో, ఈ మనీ పర్స్ ఛానల్లు అంటే నేను యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. 'బంగారు రాజేంద్ర ప్రసాద్' పేరుతోటి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తాను. మేబీ మార్చ్‌లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మార్చ్‌లో. యూట్యూబ్ ఛానెల్ పేరు సార్? 'వంగ రాజేంద్ర ప్రసాద్' నా పేరుతోటి. ఓకే. ఎందుకంటే 'వంగా రాజప్రసాద్.' ఆ! నా పేరే జనానికి బాగా తెలుసు కాబట్టి. హ్మ్. అంటే బుక్‌లో ఉన్నది ఇంకా నేను కొన్ని ఎడిషన్స్ ఉంటాయి గదా! హ్మ్. దాన్ని కాస్త వినేటట్టుగా ఆహ్, ఎపిసోడ్స్ చేస్తే ఏంటంటే హ్మ్. ఈజీగా అర్థమవుతుంది. అవునవును. ఎందుకంటే ఇప్పుడు ఆడియో, వీడియోస్ కూడా ఇంపార్టెన్స్ పెరిగింది గదా! పెరిగింది. చదివేవాళ్ళు తక్కువయ్యారు. సో, హ్మ్. అది కూడా మన బాధ్యతేనండి. హ్మ్. 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 జనాన్ని నేనొకటే అనుకుంటానండి. తెలిసింది చెప్పకపోవడం కూడా నేరమే గదా! ఆ! హ్మ్. పెద్ద నేరం. అంతే. హ్మ్. అంటే మేధావుల మౌనం అన్నిటికంటే పెద్ద నేరం అంటారు. హ్మ్. హ్మ్. నేను మేధావిని కానో దేవుడి సంగతి తెలియాలి గానీ, హ్మ్. తెలిసింది కొంతని నేర్చుకుంటే షేర్ చేసుకుంటే మనం ఎదుగుతాం గదా! అంతే. అంతే. ప్లస్ తృప్తి. హ్మ్. హ్మ్.
మీరు ఇందాక అన్నారు కదా ప్రతిరోజు ఉత్సాహంగా నిద్రలేస్తారు, ఉమ్. ఇంకా కొత్త కొత్త ఎపిసోడ్ చేయాలి. కొత్త ఆ, ఛాలెంజెస్. ఆ, మీరు మీ మీ ఛానల్ చదివి ఉద్యోగాలు మానేసి సొంత బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఉమ్. లైఫ్ మొత్తం మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉమ్. మీ యూట్యూబ్ ఛానల్ చూసి. అవును. అలా నా పుస్తకాలు చదివి కూడా లైఫ్ మారిన అవును. చాలా మంది ఉన్నారు. ఉమ్. అంటే ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి కోటీశ్వరుల దాకా చాలా మంది ప్రభావితం అయిన వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి చేద్దాం, మనకు తెలిసింది పంచుకుందాం అంతే. అంతే.